కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన డయేరియా మూడో రోజుకు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. గ్రామంలోని మరో 28 మంది ఆదివారం కూడా అస్వస్థత బారిన పడ్డారు. ఈ 28 మందిలో కాకినాడ జీజీహెచ్కు 16 మందిని, తుని ప్రాంతీయాసుపత్రికి 3 పంపారు. మిగతా 9 మందికి స్థానికంగా చికిత్స చేసి ఇళ్లకు పంపారు. గ్రామంలో మొత్తం 512 కుటుంబాలుగా 1881 మంది జనాభా ఉన్నారు. వీరిలో సుమారు 60 కుటుంబాలకు చెందిన 69 మందికి వైద్యం అందుతోంది. వీరుగాక పలువురు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో 2 మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకులుండగా దాంట్లో ఒక ట్యాంకు పరిధిలోని వారికే ఎక్కువ మందికి డయేరియా వ్యాపించిందనే వాదనలు రావడంతో ఆ ట్యాంకు నీటి సరఫరా అధికారులు నిలిపివేశారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా రక్షిత తాగునీటిని అందిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య హుటాహుటిన కొమనాపల్లి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.